నా పేరు బుక్యా వీరభద్రం, తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఖమ్మం జిల్లా కేంద్రంలో గిరిజనులకు ఉన్నటువంటి గిరిజన బంజారా భవన్లో తీజ్ ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. తీజ్ ఉత్సవాలను జయప్రదం చేయడం కోసం ఖమ్మం జిల్లా యావత్తు గిరిజన ప్రజలందరూ కూడా బంజారా బాయిబియా అందరూ కూడా మద్దతుగా నిలబడి తీజ్ ఉత్సవాల కార్యక్రమం జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా ఖమ్మం బంజారా భవన్ ఎన్ఎస్పి క్వార్టర్లో ఉన్నటువంటి బంజారా భవన్లో ఇవాళ 5వ రోజు, చివరి రోజు మన ఆగస్టు 18న ఆదివారం మన పెద్ద ఎత్తున బంజారా భవన్ నుండి మన మూనేరు దాకా పెద్ద ర్యాలీ ప్రదర్శన కూడా ఉంది. గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో తీజ్ ఉత్సవాలు సంబంధించినటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, ఆఫీసర్సు, వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రముఖులు, గిరిజన యువకులు, విద్యార్థులు, మేధావులందరూ కూడా 18వ తారీఖు పెద్ద తీజు ముగింపు ఉత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలని ఇవాళ గిరిజన సంఘాల పక్షాన, గిరిజన ఉద్యోగుల సంఘాల పక్షాన కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మన సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకోకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి మనుధర్మ సంస్కృతిలో ఇవాళ తీజ్ ఉత్సవాలను కూడా కలిపి చూసేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. కానీ అనాదిగా మన సంస్కృతి సంప్రదాయాలు ప్రకృతి ధర్మాన్ని కాపాడుతూ ఇవాళ సుఖశాంతులతో ఉండాలి, ఆడపిల్లల్ని రక్షించుకుందాం అనేటువంటి చాలా విభిన్నమైనటువంటి సంస్కృతి బంజారా సంస్కృతి అనాదిగా వస్తూ ఉంది. కాబట్టి దీనికి రక్షించుకోవడం కోసం ఖమ్మం నగరంలో కదం తొక్కుతూ పదం పాడుతూ 18వ తారీఖున జరిగేటువంటి భారీ తీజ్ శోభయాత్రలో ప్రతి గిరిజన బిడ్డ, ప్రతి ఉద్యోగి, ప్రతి విద్యార్థి, ప్రతి యువకులు, మహిళలు, సోదరులు, యువతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఇవాళ తీజ్ ఉత్సవాల కమిటీ బంజారా భవన్ నుండి మన గిరిజన సోదరులు, బంజారా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. सेगासने भाईने भियाने सेने राम राम. जात रतो वात रचे वात रतो नातो रचे नातो रतो ये जगतीर गोर बंजारा रचकन कजो वाते ने अपन से ये केणो वो दाड़े पे सेवालाल महाराज ग्वार गोरज कोर कोर कन केतानी जाते ने कड़ान जाते ने जगान जाते ने एक कर तानी गोचगो वो सेवालाल महाराज वारसुलु आपण वो दाड़े पर सेवालाल महाराज तांडो तांडो फरतानी जाते न जागृतम की जो अपन और वाटे में चालतानी जातेर ऐक्यमत्य में चाटा जातेर संस्कृति बचामा जातेर गोर बोली बचामा कन कजगो मंची उद्देश्य में ये जिला केंद्र में బంజారా భవనేర్ వేదికగా आपण గోరేర్ సంస్కృతిని చిహ్నం చదువు తీజ్ పండుగ అంగరంగ వైభవంగా జరపరిచే वो तीज पंडगाने जयप्रदम करा अपन संस्कृति ऐक्यमत्य में चाटा अपन गोर से एक था अपन जात एक से कनक जो मंची संकेत में अपन ये समाज में देर अवसरम कतराई छे कसन कनक तो ओडी क्वारिकारा अपन जाते ने अपन कत्त ई करा कनक जो अनेक संदर्भाल देख काबट्टी अपन तीज पंडग सवार 18వ తారీఖున अंगरंग वैभवंगा मंची रैली थी गोरेर संस्कृति थी गोरेर आचार वेशधारण थी जरपरच काबट्टी तीजेने जयप्रदम करा अपन संस्कृति में सजगो गोपतन में प्रपंच में चाटा कन कजगो विषय में सेवालाल महाराज तीज को पांगरजू ई जात हरो भरो रेतानी ई जात मंचिगा अंग चालनो कन केतानी वो साती भवानी मेरा में आड़ी दंडी आड़ी तोलजा कंकाली हिंगलो ये द्वार ये साती भवानी राशिलेती सेवालाल महाराज ये वारसुलुगा अपन जाते ऐक्यमत्यम चाटा कन केतानी एक जिला में सजगो नानक्या मोट बाई भ्याने भियाने तमें सेने दो ही हाथ जोड़तानी मैं विज्ञप्ति कर रचू राम राम जय सेवालाल. छगोत चौहान 12 गोत पमार 27 पाड़ा भुक्या 52 पाड़ा वर्तिया ग्वारभायु भ्यान सेने राम राम जय सेवालाल. మిత్రులారా, ఖమ్మం జిల్లా కేంద్రంలో బంజారా భవన్ నందు ఖమ్మం జిల్లా బంజారా తీజ్ ఉత్సవ మేళ జరుగుతా ఉన్నది. ఈ నెల 18వ తారీఖు ఆదివారం తెల్లారితే 19 రాఖీ పౌర్ణమి. మన బంజారాల తీజ్ పండుగ వేడుకలు ఖమ్మం జిల్లాలో అంబరాన్నంటేటటువంటి విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి అన్ని ఖమ్మం జిల్లాలో ఉండబడిన గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, అట్లనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అందరం కలిసి గ్వార్ భాయ్ భియా కలిసి చేసుకునేటటువంటి పండుగ. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత
అనాది కాలంలో నాగరికత సమాజానికి దూరంగా ఉండబడేటటువంటి గిరిజనులమైనటువంటి మనం అన్నా చెల్లెళ్ళ పవిత్ర బంధానికి ప్రతీకగా జరుపుకునేదే రాఖీ పండగ. అటువంటి రాఖీ పండగ అనేటటువంటి తెలుగు సంస్కృతి నాగరిక సమాజంలోకి వచ్చిన తర్వాత అది రాఖీ అని మనకు తెలిసింది. కానీ మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా తీజ్ పండుగని జరుపుకునేటటువంటి సందర్భం మన బంజారా జాతిలో ఉన్నది. అటువంటి అన్నా చెల్లెళ్ళకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ఆ బంధమే మన తీజ్గా వర్ధిల్లుతూ ఉంది. తీజ్ పండుగను చిన్నపిల్లలైనా వారికంటే పెద్దగా ఉండే అన్నలైనా వాళ్ళంతా తీజు నిమజ్జనానికి పోయినప్పుడు ఆడపిల్లల పాదాలు కడుగుతూ ప్రమాణం చేసేటటువంటి ప్రక్రియ పద్ధతి మన గిరిజన సమాజంలో ఉన్నది. ఈ భూమి మీద తను తుది శ్వాస విడిచేంత వరకు కంటికి రెప్పలా ఆడబిడ్డని కాపాడుకుంటాం, కావిలి కాచుకుంటాం అనేటటువంటి ప్రమాణంతో తన కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు జల్లుకొని వాళ్ళని ఆశీర్వదించేటటువంటి పండుగ అయినటువంటి తీజ్ పండుగని జయప్రదం చేయవలసిందిగా ఈ నెల 18న మనం అందరం బంజారా భవన్ నుంచి ఖమ్మం కాలువొడ్డు మున్నేరు ఏటిలో నిమజ్జనం చేసేటటువంటి కార్యక్రమానికి అందరూ రావాలని చెప్పని సేవాలాల్ సేన విజ్ఞప్తి చేస్తామను. జై గోర్, జై బంజారా, జై సేవాలాల్, జై తెలంగాణ. నమస్కారం, నా పేరు వెంకన్న, మాది మహిబాద్ జిల్లా శనియాపురం గ్రామ పంచాయతీ. నేను డిగ్రీ చదివేటప్పుడు నా మనసులో ఉండే చిన్న భావన ఏంటంటే రాను రాను గిరిజన సంస్కృతులన్నీ అంతరించిపోతాయేమో, రాను రాను గిరిజన ప్రజలందరూ తీజ్ పండుగ కానీ శీతల పండుగ కానీ మర్చిపోతారేమో అని ఒక అపోహ ఉండేది నాకు వాస్తవానికి. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ గమనిస్తే మనం తీజ్ పండుగ అదేవిధంగా శీతల పండుగ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతూ ఉంది. ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందంటే సపరేట్గా తీజ్ పండుగకు ఒక సెలవు, అదేవిధంగా శీతల పండుగకు ఒక సెలవు ఇచ్చే రోజు పరిస్థితి కూడా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. త్వరలో అది కూడా మనకు సెలవు దినంగా ప్రకటిస్తారు అని నేను కోరుకుంటున్నా. కాబట్టి గిరిజన ప్రజలందరూ కూడా ఇక ముందు కావచ్చు, భవిష్యత్తులో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు ఘనంగా తీజ్ ఉత్సవాలు అదేవిధంగా శీతల పండుగ ఉత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందుకు తగ్గట్టు కూడా మన గిరిజన సంఘాల నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, గిరిజన విద్యార్థులు కావచ్చు, గిరిజన నాయకులు కావచ్చు బాగా ప్రోత్సాహం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరిగేటువంటి తీజ్ ఉత్సవ ర్యాలీని ప్రతి ఒక్క గిరిజన యువతి యువకులు, ఉద్యోగులు, గిరిజన సంఘాల నాయకులు, మేధావులందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాను. బంజారా భవన్ నుంచి ర్యాలీ మొదలవుతుంది. కాబట్టి దయచేసి అందరూ విచ్చేసి విజయవంతంగా చేయవలసింది కోరుకుంటున్నాం.